నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ద్వాదశ రాశుల్లో నవగ్రహ స్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది? అలాగే 2026వ సంవత్సరం మే నెలలో ఏ రాశి వారికి ఏం జరగబోతోంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిషరత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ద్వాదశ రాశుల్లో ఈ మాసంలో తీసుకున్నట్లయితే నవగ్రహ స్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మామూలుగా ఏంటంటే ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉంటే కనుక ఈ మాసం అంతా ఏ ఫలితాలు ఇస్తారో ఏ రాశులకి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి ముందుగా ఏంటంటే మనకి సూర్యుడు రవిగ్రహం వచ్చేసి మనకి మే 15 నుంచి ఏమో మనకి వృషభ రాశిలోకి వస్తాడండి. సో మే 14 తారీఖు దాకా మటుకు మేషరాశిలోకి ఉంటాడు. సో ఏప్రిల్ 15 టు మే 14 మేషరాశిలో, మళ్ళీ మే 15 టు జూన్ 15 దాకా ఏమో వృషభ రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మేషరాశిలో స్వస్థానంలోకి వస్తాడు. తర్వాత రాహుగ్రహం వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి ఈ సింహరాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి 14వ తారీఖు నుంచి స్వస్థానమైన మనకి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో 13వ తారీఖు దాకా మటుకు వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటాడు. అలాగే గురువు కూడా మనకి జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ కర్కాటక రాశిలో కూడా మారిపోతాడు. ఇది కాకుండా బుధుడు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. 14వ తారీఖు మే నుంచి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. 2026వ సంవత్సరం మే నెలలో ఉన్నామని అందరికీ తెలుసు. ఇక విషయం ఏంటి అంటారా? మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వారేం చేయాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారు. నాకు అర్థమైంది. గురుగారితో మాట్లాడదాం ఆలస్యం చేయకుండా. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మకర రాశి వారికి ఎలా ఉంటుంది ఈ మాసం? మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి మకర రాశిలోకి వస్తాం. మకర రాశి అధిపతి శని, అతను తృతీయ స్థానంలో బాగున్నాడు. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, శని 3, 6, 11 స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడని. సో 3వ స్థానంలో ఉన్నందుకని జనాల సహాయ సహకారాలు పొందడం, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ పెరగడం. సో ఈ యాంకరింగ్ జాబ్స్ ఇవన్నీ ఉంటాయండి. వాళ్ళంతా కూడా మాటతో సంబంధించి అన్నమాట. యాంకరింగ్ కానివ్వండి, డబ్బింగ్ కానివ్వండి, పాటలు పాడేది కానివ్వండి, ట్యూషన్స్ చెప్పే వాళ్ళు కానివ్వండి, అలాగే లెక్చరర్స్ కానివ్వండి, టీచర్లు, వీళ్ళందరూ కూడా, అలాగే పౌరహిత్యం, ఇవన్నీ కూడా అంటే మాటతో సంబంధించిన ఏ వృత్తి ప్రవృత్తి వాళ్ళైనా సరే వారికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ రోజు దాకా, నెక్స్ట్ ఏడాది దాకా అనమాట. ఎందుకంటే శని నెక్స్ట్ ఏడాది దాకా అక్కడే ఉంటాడు కాబట్టి ఈ మకర రాశి వరకు అంటే ఈ వృత్తిలో వాళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, ఆయుష్ చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ బాగుంది. అలాగే గృహిణులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది, విద్యార్థులు కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి అంటే ఈ మకర రాశికి మెయిన్గా అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు 15వ తారీఖు దాకా వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటాడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది. కొంచెం దయబలం మటుకు తక్కువగా ఉంది, ఎందుకంటే 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. 6వ స్థానం అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్, అంటే అప్పులు, చిన్న చిన్న అనారోగ్యాలు, కొంచెం ఆవేదన పొందడం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో అవంత పెద్దగా ఆయన తీసుకోక్కర్లేదు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ సప్తమ స్థానంలోకి, చాలా మంచి స్థానంలోకి వస్తాడు. సో అటు గురువు 100 ఉంటాడు, అలాగే శని కూడా 100 స్థానంలో ఉంటారు. సో ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ మంత్ నుంచి. కాబట్టి ఈ నెలలాళ్ళు కొంచెం మిశ్రమంగా ఉంటుందని అనుకోవచ్చు. సో మౌనంగా ఉండండి. సో ఏదైనా సరే పెండింగ్ పెట్టండి, లేకపోతే పోస్ట్ పోన్ చేయండి, లేకపోతే నెక్స్ట్ మంతే జాబ్కి ఏమైనా ట్రై చేస్తే కూడా నెక్స్ట్ మంత్ చేయండి. ఇప్పుడు రిజైన్ చేయడం అలాంటివి చేయకండి, కానీ మళ్ళీ కష్టం అవుతుంది జాబ్ రావడం. సో నెక్స్ట్ మంత్ మీరు ఏదైనా సరే కొత్త జాబ్ ట్రై చేస్తే గ్యారంటీగా వస్తుంది. అలాగే నెక్స్ట్ మంత్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా కూడా బాగుంటుంది. అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఏమైనా ట్రై చేసినా కూడా అది నెక్స్ట్ మంత్ నుంచి ట్రై చేయండి. జూన్ 2 నుంచి గురుబలం పరిపూర్ణంగా ఉంటుంది. అప్పటి నుంచి మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పుకోవాలి. సో మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి మకర రాశి. ఆర్థికంగా ఎలా ఉంటుందండి? ఆర్థికానికి కారకుడు గురువు, అలాంటి గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమంగా ఉంటుంది. జూన్ 2 నుంచి ఆర్థికంగా చాలా బాగుంటుంది, ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ప్రవేశించి ఉచ్చ స్థానంలో ఉంటాడు కాబట్టి. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం అయితే యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు 5వ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి 15వ తారీఖు దాకా అయితే ఆర్థికంగా ఏం ప్రాబ్లం లేదని చెప్పుకోవాలి. మిగతా 15 రోజులు కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం, జీతం పెరగడము, ఇలాంటివి ఏమైనా ఉంటుందా? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఏడాది ఇప్పుడు ఒక జూన్ 2వ తారీఖు నుంచే గురువు ఉచ్చలోకి వస్తున్నాడు, సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. 100% బెస్ట్ది వస్తుంది.
అది వస్తున్నప్పుడు 15 రోజులు నెలల ముందు నుంచి దాని సంకేతం వస్తుందన్నమాట. సో ఏ నిరాశ చెందక్కర్లేదు, నిస్పృహ పడక్కర్లేదు, అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నాది కూడా మకర రాశే. సో అన్ని రాశులు చూసినప్పుడు మన రాశి ఇంకొంచెం ఎక్కువగా డీప్గా చూస్తాం కాబట్టి ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే శని బలం పరిపూర్ణంగా ఉంటుంది, ఇటు గురు బలం కూడా పెరుగుతుంది. సో అత్యద్భుతంగా ఉంటుంది. సో ఏ మానవ ప్రయత్నం, ఉద్యోగం కానీ, వ్యాపారం కానివ్వండి, ఫారెన్ కానివ్వండి, విద్యార్థులు పోటీ పరీక్షలు కానీ, ఇవన్నీ కూడా బాగా కష్టపడండి. ఎందుకంటే రాబోయే రోజులన్నీ అత్యద్భుతమైన రోజులు. సో చాలా బాగుంటుంది. గురుబలం ఉచ్చలో ఉండే సప్తమ స్థానం అనేది ఇంకా ఎక్సలెంట్ అనమాట. సో ట్రై చేస్తే గ్యారంటీ బాగుంటుంది. అలాగే వివాహ విషయం కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. అలాగే సంతానం కూడా ట్రై చేయండి, చాలా మంచి సంతానం కలుగుతుంది. సో ఆరోగ్య ఆయుష్ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి ఏమైనా పరిహారము, పూజలు, అభిషేకాలు చేస్తే మంచిదంటారా? ప్రస్తుతం అంటే మనకి ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. అది కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి డిసెంబర్ మనకి 5th తారీఖు దాకా. సో కాబట్టి రాహు అంటే మెయిన్గా చెప్పిన దాకా అమ్మవారు మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. సో ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం మరియు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అమ్మవారికి అభిషేకంగా అర్చన కానీ చేస్తే సరిపోతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ప్రతి మంగళవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఆయనకి వీలైతే హోమం లేదా అభిషేకం చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. సో తెలుసుకున్నారు కదండి, గురువుగారి రాశి కూడా మకర రాశి అంట. చాలా పరిశోధించి మరీ చెప్తున్నారు, జాగ్రత్తగా విన్నారని అనుకుంటున్నాను. చాలా చక్కగా తెలియపరిచారు గురువుగారు. ఈ మకర రాశిలో ఉన్న వారికి ఏం చేస్తే బాగుంటుంది అని సవివరంగా తెలియపరిచారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం. సో తెలుసుకున్నారు కదండి, మరి వివాహం, ఉద్యోగం, విద్య, గృహప్రవేశం, వాహనము, విదేశీ ప్రయాణము, ఇలా రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఏం చేయాలా అని ఆలోచించకుండా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా లేదంటే కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వీటి నుంచి బయటపడే మార్గాన్ని సులువుగా మీరు గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.